హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కామాక్షి. ఫ్రెండ్స్ ఎలాగున్నారు? అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. నేనైతే ఇవాళ కొత్తిమీర పచ్చడి అయితే చేశానండి. అది ఎలా చేశాను ఏంటనేది ప్రిపేర్ పెట్టానండి. చక్కగా కొత్తిమీర ఒక కట్ట తీసుకున్నానండి. నీట్గా కట్ చేసి కడిగేసి ఫ్యాన్ గాలిలో కాసేపు ఆరబెట్టానండి. ఈలోగా ఆవాలు, మెంతులు చక్కగా ఏపేసుకున్నానండి. ఏపుకుని చక్కగా అవి కూడా కొంచెం చల్లారబెట్టడానికి ఫ్యాన్ గాలిలో పెట్టానండి. అవి వేపుకుని పక్కన పెట్టుకున్నాక తర్వాత నెక్స్ట్ నేను చింతపండు తీసుకున్నానండి. నేను కట్ట కదండి, నేను నిమ్మకాయ సైజ్ మీద కొంచెం ఎక్కువ తీసుకున్నానండి. అది చక్కగా నీట్లేసి కాసేపు నానబెట్టి ఉంచి తర్వాత దాన్ని బాగా ఉడకబెట్టేసానండి. దాన్ని కూడా ఉడకబెట్టి చల్లారబెట్టేదానికి పెనగల కింద పెట్టి ఈలోగా ఆయిల్ పోసుకునండి. ఈలోగా మనం కొత్తిమీర ఆరబెట్టాం కదండి, చక్కగా ఆరబెట్టిన కొత్తిమీర అట్టుకొచ్చి చక్కగా కాస్త ఆయిల్ పోసేసి చక్కగా వేపేసానండి. చక్కగా మొత్తం ఫ్రై అయ్యే వరకును బాగా ఫ్రై అయ్యేదాకా చూసుకునండి. అయిన తర్వాత చక్కగా దాన్ని మిక్సీ గిన్నె తీసుకున్నాను. ఇలాగా ముందుగా మనం ఏపినవన్నీ పొడిమాడేసి పక్కన పెట్టుకున్నాను. చక్కగా అందులో మిక్సీ గిన్నెలోనండి కొత్తిమీర, కొంచెం అది చింతపండు, సరిపడగా కారం, సరిపడగా సాల్టు ఇవన్నీ వేసుకున్నానండి. వేసుకుని చక్కగా ఆడేసండి. తాలింపుకి వెల్లుల్లిపాయ ఒలుచుకుని పక్కన పెట్టుకున్నాను. ఆయిల్ పోసుకుని ఎల్లుల్లిపాయలు వేసి బాగా వేయించాను. అందులో కాస్త వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. వెల్లుల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు చూసుకున్నాను. తర్వాత అందులోకి కాస్త కరివేపాకు కూడా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నానండి. కరివేపాకు కూడా వేసి చెప్పాను. అందులోకి ఎండుమిర్చి, కాస్త జీలకర్ర ఇవన్నీ తీసుకుని కూడా రెడీ చేసుకున్నాను. కాస్త ఆవాలు ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేశాను. మనం బాగా ఆడిపెట్టుకున్న పచ్చడి ఉంది కదండి, చక్కగా అందులో వేసేసి కలిపేసానండి. ఇది నిలవ పచ్చడి అండి. చాలా బాగా కుదిరింది, చాలా బాగా వచ్చిందండి. అంతేనండి. నేనైతే ట్రై చేశాను. ఆవకాయ పచ్చడి వేసుకుని పప్పు టమాటా చేశానండి, అందులో వేసుకున్నాను. సూపర్గా ఉందండి, చాలా బాగుంది పచ్చడి. పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంది, పప్పు కూడా బాగుంది. సూపర్గా ఉందండి కాంబినేషను. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీలో ఎంతమంది తెలుసో చూసి ఒక లైక్ కొట్టి కామెంట్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.